సిగ్గు ఆధునిక కాలంలో వెట్టి చాకరీ కొనసాగడం సిగ్గు సిగ్గు ఆధునిక కాలంలో పాశవిక చర్యలు నశించాలి దళిత గిరిజన మహిళలపై దాడులు జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా ఈ రోజు సోషల్ మీడియా ద్వారా కుల నిర్మూలన పోరాట సమితి సమతా సైనిక్ దళ్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం దళిత బహుజన విద్యార్థి మహిళా ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల్లో నుంచి జిల్లాల్లో నుంచి విచ్చేసిన వారందరికీ కూడా ఉద్యమ అభినందనలు ఉద్యమ పోరాట జేజేలు వేర్వేరు ప్రాంతాల్లోంచి వేర్వేరు సంఘాల్లోంచి వచ్చిన పెద్దలు మిత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాం. నిజానికి ఈ సంఘటన చాలా చాలా దుర్మార్గమైంది. ఆ సంఘటన గురించి చదువుతూ ఉంటే చూస్తూ ఉంటే వింటూ ఉంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తూ ఉంది. ఆధునిక కాలంలో ఉన్నామా పశువుల కాలంలో ఉన్నామా అనాగరిక కాలంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. అందులోనూ గొడ్లను కోసే వాళ్ళను పులి దంతాలను పీకే వాళ్ళను సింహాల చర్మాలను ఒలిచేటువంటి ఆ చెంచు జాతుల మీద ఇక్కడ ఉండేటువంటి మేకలను గొర్రెలను కాసే వాళ్ళు పులులతో బతికే వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మీరు గమనిస్తున్న తమ్ముడు మనం గమనిస్తూ ఉంటే మిత్రులారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది మనం చంద్రుడిపై ఇల్లు కట్టుకోవడం గురించి ఒకవైపు ఆలోచిస్తున్నాం. కానీ కేవలం 20 ఏళ్ల క్రితం గుట్టలపై కొండలపై ఉన్నటువంటి వాళ్ళని ఈ ఆధునిక సమాజం వైపు కిందికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకోలేకపోవడం అనేది మన నాగరిక సమాజం తలదించుకొని సిగ్గుపడేటువంటి పరిస్థితి. ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినా ఈ చెంచు పెంటల్లో నుంచి 14 పెంటల్లో నుంచి దాదాపు 200 కుటుంబాలు 500 మంది ప్రజలని కూడా మనం సమాజంలో కలుపుకోలేకపోయామంటే ఇక మనం కుల నిర్మూలన ఎక్కడ చేస్తాం? ఈ సామాజిక ఆర్థిక అంతరాలను ఎన్నడూ పోగొడతాం? ఈ రాజ్యాంగ ఫలాలని సమానత్వాన్ని ఎప్పుడు అందిస్తాం? మనుషులలో మానవత్వాన్ని ఎప్పుడు నెలకొల్పుతాం అనేది చాలా భయాందోళనకు గురి చేస్తా ఉన్నది. ఒక సోషల్ యాక్టివిస్ట్ గా నేను చాలా బాధపడుతున్నాను. 500 మందిలో గడిచిన 10 సంవత్సరాల్లో 200 మంది చచ్చిపోతా ఉంటే ఇక్కడ కనీసం ఆ సావులు లెక్క పెట్టేటోళ్ళు సచ్చిర్రా బతికిరా అని అడుగుతా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ చచ్చిపోయిందా బతికిందా అని అడుగుతున్నాం. అలాగే అనేక డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి చచ్చిపోతా ఉన్నప్పుడు మరి ఈ అబ్కారీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాగే కనీసం 10వ తరగతి చదివిన వాళ్ళు 500 మందిలో కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు 10 మందే ఉన్నారంటే మన విద్యా వ్యవస్థ 90% 70% అంటే ఎంత సిగ్గుపడాలో ఆలోచించండి. పక్క రాష్ట్రాల కేరళలో 100% అక్షరాస్యత ఉందని చెబుతుంటే గర్వపడతా ఉన్నాం. ప్రపంచ జనాభాలో అత్యధిక ఉన్న చైనా కూడా విద్యా రంగంలో ముందుకెళ్ళింది. కానీ ఇక్కడ ఎంత దుర్మార్గం. 28 సంవత్సరాల ఒక మహిళ ఈ రోజు ఇంత దుర్మార్గంగా ఎందుకు బలైంది? ఈ చట్టాల మీద భయం లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఒక పాశవికంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఎంత దుర్మార్గము, ఒకే ఇంట్లో 10 రోజులు బంధించడం ఎంత దుర్మార్గము. సినిమాల్లో చూపించిన విధంగా విలన్స్ అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎంత హింసిస్తే సినిమా అంత సక్సెస్ అయింది అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి శివుడు అనే వాడు నిజంగా ఆ పేరు పెట్టుకుని ఎంత దుర్మార్గం చేసిండో ఒకసారి చూడండి. మంచి ఒక పని చేసే మహిళ, ఈ భూమి నాకు కావాలని పోరాడిన మహిళ ఆమె అత్యాచారానికి గురైన మహిళ కాదు, వివస్థ చేయబడ్డ మహిళ కాదు, ఆమె అవమానించి బాధపడ్డ మహిళ కాదు, పోరాడిన ధిక్కార వనిత ఆమె. తనకు ఉన్నటువంటి భూమి తన భర్త బానిసయ్యో భయపడో ప్రలోభాలకి గురయ్యో తాను ఆ భూమిని కోల్పోతే నా భూమి నాకు కావాలి, నా 3 కూతుళ్ళకి నేను భూమిని కాపాడాలనుకుని కోరేటువంటి భూ పోరాటం ఇందులో ఉన్నది. చదువు లేకపోయినా తనపైన యాదవులు 2 క్రూర మృగాల్లా ఉన్నా ఆమె సావుతో పోరాడి మిగతా ప్రపంచంలోని పీడిన మహిళలందరికీ ఆమె ఒక ధిక్కార స్వరంగా పోరాట మహిళగా తన శక్తిని చూపించి సభ్య సమాజాన్ని ఆలోచింపజేసింది. నాకు ఇంకొక కోణంలో బాధ అనిపిస్తుంది. ఊరూరా అనేక మహిళా సంఘాలు ఉన్నాయి. 10 మంది కలిసి ఒక గ్రూపులు అయ్యారు. ఆ అక్కలు ఎటుపోయిర్రు? మా అక్కలు ఎటుపోయిర్రు? మహిళలని ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పినటువంటి అక్కలు ఎటుపోయిర్రు? ప్రతి ఊర్లో వార్డు తమ్ముడు మీ నుంచి వెళ్ళిపోండి. ప్రతి ఊర్లో ఖచ్చితంగా 30% మంది మహిళలు వార్డు మెంబర్లు ఉన్నారు. ఆ వార్డు మెంబర్ మహిళలు ఎటుపోయిర్రు? ఏ పార్టీ అయినా మహిళలనే ఇయ్యాలి కదా. మహిళా సంఘాలు ఎటుపోయినాయి?
వీళ్ళకు పొదుపు సంఘాలు ఎటువైనాయి, వీళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చేసే సంఘాలు ఎటువైనాయి. ఈ పాలమూరు జిల్లాలో అడుగడుగున ఎన్జిఓలే ఉన్నాయి. ఆ ఎన్జిఓల్లో ఒక ఎన్జిఓ నిజంగా వీళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి ఆ సమస్యని బయట పెట్టేంత వరకు మనకు తెలియని పరిస్థితి. ఇందాక పెద్దలు బూరం అభినవ్ గారు చెప్పారు, మరి ఇంత పోలీస్ వ్యవస్థ ఉండే ఏం లాభం, ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండే ఏం లాభం. జస్ట్ ఫేస్బుక్ లో నేను వస్తున్నానని పెట్టగానే రేంజర్ల రాయేషన్కి ఇక్కడ డిఎస్పీ ఆఫీసర్ ఫోన్ చేయగలిగాడు. నేను వస్తున్నానని ఒక వాట్సాప్ లో పెడితే నరేష్ గారు ఎక్కడి వరకు వచ్చారు, మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారని ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు అడిగారు. మరి మీ మధ్యలో ఉన్నటువంటి మహిళలు 10 రోజులు ఒక రూమ్ లో బంధించబడి ఉంటే ఇది పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు కాదా? సంఘటన గుర్తించబడ్డాక మా పత్రికా అన్నలు మనసు పెట్టి ఆ పేపర్లో రాసి ప్రచురించాక ఆ బాధిత పీడిత మహిళ తన ఆక్రోశాన్ని, తన ఆవేదనని, తన బాధని ఓపెన్ అయిపోయి ఒక సిగ్గు విడిచి, మానం విడిచి, ఈ సమాజం ఏమనుకుంటుందో అనేటువంటిది కూడా విడిచి ధైర్యంగా తనకు జరిగినటువంటి బాధని, మన నోటితో కూడా చెప్పలేని బాధని బయటికి చెప్పింది. మరి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏమవుతున్నట్టు, కనీసం 500 మందిలో 10 మంది కూడా 10వ తరగతి చదవకుండా 2, 3, 5వ తరగతుల్లోనే చదువు ఆపేస్తా ఉంటే ఇక్కడి విద్యా వ్యవస్థ ఏ గడ్డి బీకుతా ఉన్నది? ప్రమోషన్ల కోసం ఆలోచిస్తున్నదా, లేకపోతే ఇంక్రిమెంట్ల గురించి ఆలోచిస్తున్నదా, లేకపోతే భవనాల కోసం ఆలోచిస్తున్నదా? ఇక్కడ విద్యా వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉంది. అలాగే బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏ గడ్డి బీకుతా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు చెప్తా ఉన్నారు, గడిచిన 10 సంవత్సరాలలో 200 మంది చచ్చిపోతా ఉన్నారే. ఈ సావులు కాదా? వాళ్ళకు జీవించే హక్కు లేదా? వాళ్ళు మనుషులు కారా? ఎక్కడో వందల ఎకరాల్లో ఉన్న 4-5 పులులు, ఒక పులి చచ్చిపోయిందంటే తల్లడిల్లుతున్నారే. పులుల కోసం వేల ఎకరాల భూములను కేటాయిస్తున్నారే, అభయారణ్యాలను పెడతా ఉన్నారే. వీళ్ళు ఆ జంతువుల కంటే, ఆ క్రూర మృగాల కంటే విలువలేని మనుషులా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని అనేక పోరాటాలతో సాధించుకున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా కనీసం పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనేటువంటి ధైర్యాన్ని నింపలేని ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఈ విద్యా వ్యవస్థ ఎందుకు, ఈ ఆరోగ్య వ్యవస్థ ఎందుకు, ఈ సభ్య సమాజ పాలన వ్యవస్థ ఎందుకు? మేము ఆ బీహార్ లో ఒక ఆటవికంగా ఏదో దాడి జరిగిందట, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ఒక దుర్మార్గం జరిగిందట, ఒక గుజరాత్ లో ఒక మారణ హోమం జరిగిందట, పలానా ఛత్తీస్గఢ్ లోనో ఇంకెక్కడో జార్ఖండ్ లోనో ఇట్లా మనిషి మీద మూత్రం పోసాడట, పలానా కళ్ళలో కారం పెట్టారట, ఇంకా మన దగ్గర ఎక్కడో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండేస్తేనే రగిలిపోతున్న మన కాలంలో మన చుట్టూ ఇంకా బయటికి రాని ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నిటిని మనం గుర్తించడం ఒకటి జరగాలి. అలాగే అధికారులను నిలదీసి ఆ చట్టం న్యాయం జరిగేంత వరకు పోరాటం ఒకటి జరగాలి. సమస్యని ప్రాథమికంగా గుర్తించే బాధ్యతలు మరిచిపోయినటువంటి మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఆయా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ముఖం మీద నీళ్లు చల్లి, ఈ కష్టజీవుల కన్నీళ్లు చల్లి, అవసరమైతే మన నోటి ఉమ్మును చల్లి వాళ్ళని మేలుకొల్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. మిత్రులారా, ఎక్కడో ఏదో ఒక మనిషి మీద మోకాలుతో గట్టిగా ఒత్తితే ప్రాణం పోయినందుకు అమెరికాలో ఉన్నటువంటి ఎంటైర్ పోలీస్ వ్యవస్థ, పాలనా వ్యవస్థ దిగువచ్చి ఆ బ్రీత్ మీ అనే ఒక పిలుపునివ్వడంతో క్షమాపణ చెప్పింది. మరి దీనికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా? గౌరవ ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లా అని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ జరిగిన సంఘటన ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా, గత ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగాయి. 2 గిరిజన మహిళలు అసలు మొత్తమే కనిపించకుండా పోయారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఒక 2 గిరిజన మహిళలు అత్యాచారం చేయబడి చెట్టుకు వేలాడదీయబడితే వాళ్ళ మీద లేదు. శృతి సాగర్ అనే వారిని ఎన్కౌంటర్ చేసేసి ఆ నక్సలైట్ మహిళ అవయవం మీద కాల్చినటువంటి బరకలున్న దాని మీద ఎలాంటి జరగలేదు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ప్రజలు కూడా ఆలోచించడం, వీడు మంచోడు కాదు వాడిని కొట్టేద్దాం, వాడు మంచోడు కాదు వీడిని కొట్టేద్దాం. ఎవడికి ఓటేసినా వాడు జిల్లా నుంచి పట్టణానికి వెళ్ళిపోయి అక్కడే బతుకుతున్నారు తప్ప ఇక్కడ వీళ్ళని ఆర్థికంగా ఎదగడానికి ఏం చేయాలి, సామాజిక అభివృద్ధి కోసం ఏం చేయాలి, పెరిగిపోతున్న అంతరాల మీద ఏం చేయాలి, దోపిడీ వ్యవస్థ మీద ఏం చేయాలి, హెచ్చు తగ్గులను తొలగించడం మీద ఏం చేయాలి, వీళ్ళకు మానసిక ధైర్యం కలిగించడానికి ఏం చేయాలి, వీళ్ళ యువత అంతా మద్యపానానికి బానిసలవుతా ఉంటే మద్యాన్ని విచ్చలవిడిగా అందుబాటులో ఉంచి పుట్టిన రోజైనా, సచ్చిన రోజైనా, పెళ్లి రోజైనా, పండుగ అయినా, పబ్బమైనా, ఇళ్లకు వచ్చిన ఏ సందర్భమైనా తాగు తాగు తాగు, ప్రభుత్వానికి పైసలు ఇచ్చి నువ్వు సావు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఈ తాగుడు అనే వ్యవస్థ వల్ల ఈ చెంచు కుటుంబాలు ఎక్కడో అడవిలో హాయిగా కందమూలాలు తింటూ ప్రకృతి వడిలో బతికే వాళ్ళని ఈ సభ్య సమాజము ఒక నమ్మకాన్ని కలిగించి ఇక్కడ మీకు ఆధునిక వైద్యం ఉంటుంది, మీ పిల్లలకు చదువులు ఉంటాయి, ఇక్కడ మనిషికి 3 ఎకరాల భూమి ఇస్తాము, ఇల్లులు ఇస్తాము, ఇక్కడ వాళ్ళతో ఆడొచ్చు పాడొచ్చు హాయిగా ఉండొచ్చు, రోగాలు నొప్పులు వస్తే వెంటనే హాస్పిటల్ పోవచ్చు అని అనేక భ్రమలు కల్పించారు. అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు కూడా
మీరు ఆ అడవిలో మీ సావులు దిక్కుమాలిన సావులు అవుతున్నాయని చెప్పి వాళ్ళకు ధైర్యం నింపి కిందికి తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి తోడేళ్ళు ఈ చెంచు కుటుంబాల కంటే కొంచెం పెద్ద చూడు ఎంత దుర్మార్గము. అక్కడ దొర ఉన్నాడంటే రెడ్డిని బానిసగా చూస్తాడు, దగ్గరికి రానియాడు. అక్కడ రెడ్డి ఉన్నాడంటే కమ్మ కాపులని బానిసగా చూస్తాడు. కమ్మ కాపు ఉన్నాడంటే ఆయన కింద ఉన్నటువంటి యాదవ ముదిరాజు గొల్ల కుర్మలని మున్నూరు కాపులని తనకంటే తక్కువ చూస్తాడు. కానీ ఇక్కడ చెంచు బిడ్డల్ని బీసీ యాదవులు వీళ్ళని బానిసలుగా తీసుకున్నారు. ఒక 20-30 వేలు ఇస్తే భార్యాభర్తలు ఏడాది మొత్తం వాని చేనులో పొలం పనులు చేయాలి, వాని మామిడి తోటలో మొత్తం పూతొచ్చిన కాంచెని కాయలు చేను పోయేదాకా కాపాడాలి. ఆ తర్వాత ఖాళీ సమయంలో ఇసుక దవకొచ్చి జల్లడబట్టి వాడికి ట్రాక్టర్ నింపి పంపించాలి. తర్వాత ఇంటికాడ ఊడవాలి, చల్లాలి, కడగాలి, తుడవాలి, ఉతుకాలి, అన్ని పనులు చేయాలి. ఆఖరికి వాడికి మనసు పడితే రాత్రి వాడి పక్కలోకి పోవాల్సిన పరిస్థితి. ఇంత నీచమైన దిక్కుమాలిన అమానవీయమైన సమాజంలో మనం బతుకుతున్నందుకు ఒక్కసారి సిగ్గుపడదాం మిత్రులారా, సిగ్గుపడదాం. ప్రతి ఆడపడుచు కూడా గొంతు విప్పాలి, ప్రతి ప్రజా సంఘం కూడా కలిసి రావాలి. మీ సంఘాల సమావేశాల్లో, మీ సంఘాల కార్యక్రమాల్లో, నివేదికల్లో మేము ఈ కార్యక్రమం చేశాం, మేము బట్టలు వంచాం కాదు, ఇక్కడ మానాన్ని వంచడానికి రండి. మేము అంతమందికి అన్నదానం చేశాం కాదు, ఇగో ఇక్కడ ప్రాణదానం చేయడానికి రండి. ఇగో మేము ఇంత డొనేషన్లు చేశాం కావు. ఇదిగో ఎక్కడైతే ఆకలి ఉందో, పీడనం ఉందో, దోపిడి ఉందో, వివక్ష ఉందో, అన్యాయం అక్రమం ఉందో అక్కడ కదా మీ చైతన్యం కావాల్సింది. కాబట్టి ఈరోజు కేవలం ఒక వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో పిలుపునివ్వడంతో 100 మంది కొల్లాపూర్, ఇది నల్లమల ఫారెస్ట్లో ఒక మార్ముల అడవి గ్రామం చివరి పట్టణం, ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఫెయిల్ అయిపోయినాయి. మనం ఇక్కడ అనగానే ఒక ఆడపిల్ల అత్యాచారము, డీజిల్ పోసి కాలబెట్టిరు, ఆమె మర్మావయవాల్లో కారం చల్లిళ్ళు, ఆమె ఏడ్చింది, ఒళ్ళంతా కాలిపోయింది, కొట్టిరు. క్రైమ్ కోణంలో కాదు, సామాజిక కోణంలో, ఆర్థిక కోణంలో, విద్యాపరమైన కోణంలో, వివక్ష కోణంలో, అస్పృశ్యత అంటరానితనం కోణంలో, చట్టాలు విఫలమైన కోణంలో, అనేక కోణాల్లో పరిశీలిస్తే ఈ సమస్య ఎంత దుర్మార్గమైందో మనకు అర్థమవుతుంది మిత్రులారా. మన చుట్టూ కూడా ఎంతో వైలెన్స్ జరుగుతూ ఉంది. అది పేపర్లో వస్తేనో, టీవీలో వీడియో రూపంలో వస్తేనో మనకు తెలిసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు 2 వ్యక్తులు కిడ్నాప్ చేసి కొట్టి చంపి వీడియో సాక్ష్యం ఉంటే ఒక్కరి మీద కేసు పెడతారా? ఇంతకంటే సిగ్గుమాలింది ఇంకోటి ఉంటుందా? వాడిని ఇంకా శివుడిని దొరకబట్టలేదట. మేము హైదరాబాద్ నుంచి ఇడికి వచ్చే వరకు 12 కెమెరాలలో మమ్మల్ని బంధించవచ్చు, ఇడికి రాగానే మాకు వచ్చి నమస్తే నరేష్ గారు అని పలకరించవచ్చు. కానీ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే బాధపడుతున్నటువంటి వాళ్ళ కదలికల మీద మీకు సోయి లేదా? ఈ నుంచి ఏ బైక్ పోతుంది, ఈ నల్లమల ఫారెస్ట్ కు ఎక్కడి నుంచి ఏ వనరులు వస్తున్నాయి, ఏ లారీ పోతుంది, ఏ ట్రాక్టర్ పోతుంది, కలప ఎట్లా పోతుంది, లేకపోతే సహజ వనరులు ఎట్లా పోతున్నాయి, దాని నుంచి కమిషన్లు ఎట్లా గుంజొచ్చు, ఎక్కడ ఏ ఆదాయాలు ఉన్నాయి, ఇసుక ఎట్లా పోతుంది, ఏ రాత్రి పోతుందో అన్నిటి మీద అవగాహన ఉంటుంది. కానీ ఒక మోసం చేసి, దుర్మార్గం చేసి, ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి ఆమెను కారంతో పెట్టి అలాగే డీజిల్ తో కాల్చి చిత్రహింసలు చేసినటువంటి దుర్మార్గుడు స్వేచ్ఛగా విహరిస్తే ఇంతకు మించిన సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? ఎస్, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే మంత్రులను అడుగుతా ఉన్నాను. మీ ఇంట్లో ఒక ఆడపడుచుకు ఇలాంటి దుర్మార్గం జరిగి 2 లక్షల రూపాయలు 2 ఎకరాల భూమి ఇస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మీరు అందరం కలిసి తలా ఒక 10,000 వేసుకొని 2 లక్షలు ఇస్తాం, లేదా ఒక 2 ఎకరాల భూమి ఇస్తాం. ఒక ఆడపిల్లకు జరిగిన అవమానం తిరిగి ఇవ్వగలరా? కేవలం ఇక్కడ ఈశ్వరమ్మ, అసలు ఆమె పేరే బయటికి చెప్పడం సిగ్గుచేటు. ఒక సంపన్న కులం, ఒక రెడ్డి ఆమెనో, ఒక దొరసాన అయితేనేమో ఆమెను స్నేహితానో, దిశానో ఇంకొక పేరు పెడతారు. మరి ఇక్కడ ఇవకు మేము ఈశ్వరమ్మ అని కాదు, భారతమ్మ అని పేరు పెడుతున్నాము. భారతమ్మ కిల్లారి నేస్తే రాముడికి దండం పెట్టే భారతమ్మ, రామభక్తురాలు భారతమ్మ అత్యాచారానికి గురైంది. మరి ఈ భారతమ్మను కాపాడేటువంటి బాధ్యత ఈ భారత ప్రభుత్వానికి లేదా? దయచేసి మీడియా సోదరులారా, చెంచు భారతమ్మకు న్యాయం జరగంత వరకు, చెంచు భారతమ్మకు న్యాయం జరగంత వరకు ఇప్పటి నుంచి ఆ తల్లి పేరును బయటికి చెప్పొద్దు, ఆమె ఫోటోను మనం డిస్ప్లే చేయొద్దు, ఆమెను ప్రస్తావించొద్దు. ఆమె పేరు చెంచు భారతమ్మగా ఇప్పటి నుంచి మనం ప్రకటించుదాం. ఆమె ఫేస్ ని మార్క్ చేసి ఆమె పేరు రాకుండా ఆమె రేపు తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వచ్చాక సగౌరవంగా బతికే ఒక మంచి వాతావరణం కోసం ఈ పోరాటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. కాపాడదాం మానవ హక్కులని, కాపాడదాం చెంచుల హక్కులని, కాపాడదాం గిరిజన హక్కులని, కాపాడదాం ఈ కుల ఉన్మాదం నుంచి మానవత్వాన్ని, కాపాడదాం ఈ కుల ఉన్మాదం నుంచి మానవత్వాన్ని. జై భీమ్.